హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డాట్ నెట్ దాంట్లో సి షార్ప్లో రౌటింగ్ అనే ఆస్పెక్ట్ని గురించి చూద్దామండి. సో మీ అందరికీ చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రౌటింగ్ అనేది డాట్ నెట్లో చాలా 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 ఇంపార్టెంట్. అంటే మీరు ఏ యూఆర్ఎల్ని యాక్సెస్ చేయాలి, ఎటువంటి యూఆర్ఎల్స్ ఉంటాయి, ఎటువంటి రిక్వెస్ట్ మెథడ్స్ ఉంటాయి, ఎటువంటి రిక్వెస్ట్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు వెబ్సైట్లో ఏ యూఆర్ఎల్ని పిలవాలన్నా ఆ యూఆర్ఎల్ని హ్యాండిల్ చేసే విధానం మీకు తెలవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఆ రౌటింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. రైట్. సో దానికోసం మనం రౌటింగ్ ఇన్ డాట్ నెట్ అంటున్నానండి. డాట్ నెట్ కోర్. ఓకే, సో మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళదే వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి. ఇంకొక విషయం మీ అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీ డాక్స్నే చదవడానికి ట్రై చేయండి. మీరు వేరే వేరే ట్యూటోరియల్స్కి వెళ్తే ఏమవుతుందంటే మీకు దీంట్లో వీళ్ళు ఇచ్చే దాంట్లో డాక్యుమెంటేషన్ రీడింగ్ అనేది మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క ఎందుకు ఈ డాట్ నెట్ తయారు చేసిందే వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ మీరు చూడటం, వాటిని అర్థం చేసుకోవడం ప్రాక్టీస్ చేశారు అని అంటే వీళ్ళు ఏదైనా అప్డేట్ ఇచ్చినా మనం ఈజీగా చూసుకొని మనం అప్డేట్ కావచ్చు అనమాట. ఓకే, మీరు వేరే వాళ్ళ దగ్గర వేరే సైట్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయండి, కానీ మీరు ఈ సైట్ని అబ్జర్వ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ మీకు ఎట్లా ఉంటుందంటే 1-to-1 ట్రైనింగ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుందండి. సో మీరు మిగతా ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్స్ చూసినట్లయితే మీకు వాళ్ళు ఏం చెప్తారు, జస్ట్ కాన్సెప్ట్ చెప్తారు, ఒక ప్రాజెక్ట్ చెప్తారు, వదిలేస్తారు. అలా ఇక్కడ అలా కాదు. ఓన్లీ మీకు ఒక ఓవరాల్ డెవలప్మెంట్ పరంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, రైట్. కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ రౌటింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి, కంట్రోలర్స్, రౌటర్, రేజర్ పేజెస్, సిగ్నల్ ఆర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే, మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దామండి. రౌటింగ్ బేసిక్స్ చూసారా? ఇక్కడ వాడు ఏమంటున్నాడో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను మీకోసం. రైట్, ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేస్తాను. రైట్. సో మనకి రౌటింగ్ చేయడానికి మీకు మిడిల్ వేర్ అన్న కాన్సెప్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి దాన్ని చూడండి. ఇక్కడ మనకి 2 మిడిల్ వేర్స్ అవసరం ఉంటుంది. ఒకటేమో యూజ్ రౌటింగ్ అనే మిడిల్ వేర్, ఇంకోటేమో యూజ్ ఎండ్ పాయింట్స్ అనే మిడిల్ వేర్ అండి. రైట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 2 మిడిల్ వేర్స్ లేకుండా మీరు ఎటువంటి యూఆర్ఎల్స్ని క్రియేట్ చేయలేరు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక విజువల్ స్టూడియోలో చూద్దాం. విజువల్ స్టూడియోలో రౌటింగ్ ఎలా క్రియేట్ చేద్దాం అనేది కదా ఒకసారి చూద్దామండి. రైట్. సో నేను మీకోసం కొత్త న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రాచ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీకు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సి షార్ప్ అని ఉంది, పక్కన వచ్చేకల అప్లికేషన్ ఉంది కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ మీకు అర్థం కాదండి. సో ఫస్ట్ మీరు కోర్ ఎంటీ తీసుకోండి, ఇక్కడి నుంచి మీరు బిల్డ్ చేయటం మొదలు పెట్టండి. అప్పుడు మీరు కోర్ వెబ్ యాప్ తీసుకున్న, కోర్ ఎంవిసి తీసుకున్న మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కోర్ ఎంటీ తీసుకుని నెక్స్ట్ కొట్టాను. ఓకే, .NET ప్రాజెక్ట్స్. రైట్. ఇక్కడ నేనేం పెడుతున్నా అంటే అవుట్ఫ్రంట్ రౌటింగ్ 1 అని పెడుతున్నానండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, దీనికి 2 అని పెడుతున్నాను. ఒకసారి జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. జూమింగ్ అనేది అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుందండి.
కనిపిస్తుంది, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పేర్లు. ఓకే, సో ఈ విధంగా మీరు పేర్లు ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని తయారు చేస్తామండి. ఒకసారి క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ HTTPS తీసేస్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు మనం వాడేది .NET కోర్లో కూడా వర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వాడేది మాత్రం మనం 3.1. దీంట్లో కూడా మీకు డిఫరెంట్ వర్షన్స్ ఇప్పుడు ఈ .NET ఫ్రేమ్వర్క్ అనే సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ అయింది మాత్రం 3.1. సో మనం ఇప్పుడు వాడే .NET కోర్ ఏ వర్షన్ అంటే 3.1 అని చెప్పండి. ఓకే, సో నేను మీకు ఒకసారి మళ్ళీ కావాలంటే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి 3.1. ఓకే, నెక్స్ట్ ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను. ట్రై చేస్తున్నా అండి మళ్ళీ మీకు, ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో మరి చిన్నగా కనిపిస్తుందని ఒకసారి జూమ్ అనేది వాడుతాను. కొంచెం ఇబ్బంది ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి క్రియేట్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో మనం ఇక్కడ కోర్ తీసుకున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రెడీమేడ్గా ఏమి ఇవ్వదు, ఆ కోర్ మనకి తయారు చేసి ఇస్తుంది అనమాట. సారీ, కోర్లో మనం విడిగా మాన్యువల్గా తయారు చేసుకోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం రాసే ఫస్ట్ స్టార్టింగ్ కోడ్ మిడిల్ వేర్స్ అన్నీ కూడా ఎక్కడ చేస్తాము, startup.cs. సో దాన్ని క్లిక్ చేశాను, కోడ్ వస్తుంది చూడండి. ఇది కదా మనం అనుకుంది, రైట్ ఇది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను చూడండి, మనకి యూజ్ రౌటింగ్ అనేది ఉండాలి, ప్లస్ యూజ్ ఎండ్ పాయింట్స్ అనేది ఉండాలి. ఒక్కసారి దీన్ని రన్ చేసి చూద్దామండి. ఇక్కడ మీకు తెలుసుగా రన్ చేయాలంటే ఇక్కడ గ్రీన్ కలర్ బటన్కి వెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్లో హెల్లో వరల్డ్ అని కనపడాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు మిడిల్ వేర్స్లో మీకు చెప్పాను, ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది బేసిక్ రౌటింగ్ అండి. దీన్ని కొంచెం టైం పడుతుంది. తిరుగుతున్నాను చూసారు, ఇక్కడ హలో వరల్డ్ అని రావాలి. ఓకే, వచ్చింది చూసారా, నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఓకే, హలో వరల్డ్ అని రావాలి, వచ్చింది కదా, రైట్. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గమనించండి, ఇది జస్ట్ బేసిక్ రౌటింగ్ అండి. బై డిఫాల్ట్ ఇది ఇస్తుంది అంతే. ఓకే, సో ఇక్కడ మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వచ్చింది, అంతేగాని వేరేది ఏమీ రాలేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన డిఫరెంట్ పాయింట్ సినారియోస్ ఉన్నాయి. ఇది బేసిక్ లెవెల్ అనుకోండి, నేను మీకు కామెంట్ చేస్తున్నాను ఇక్కడ బేసిక్ లెవెల్. ఓకే, నెక్స్ట్ వెళ్తాను చూడండి. సో ఈ ఎండ్ పాయింట్స్ ఏదైతే మీరు పాస్ చేశారో ఆ ఎండ్ పాయింట్స్లో ఈ మెథడ్ని ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఎండ్ పాయింట్స్లో మ్యాప్ గెట్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేయాలి. ఇంకోటి, దీన్ని కామెంట్ చేయడానికి మీరు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి కామెంట్ అని వెతుక్కోవాలండి. అంత వెతుకునే ఓపిక లేదు కాబట్టి చూద్దాం మీకు ఇక్కడ కామెంట్ దొరుకుతుందో లేదు, వెతకాలి. ఓకే, సో దానికోసం వెతకాల్సిన అవసరం లేకుండా మీకు షార్ట్కట్ చెప్తున్నాను. కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ KC అనండి, కామెంట్ అయిపోతుంది. మళ్ళీ అన్కామెంట్ కావాలంటే ఏం లేదండి, కంట్రోల్ KU అని కొట్టండి, అన్కామెంట్ అయిపోతుంది. సో కంట్రోల్ KC అంటే కామెంట్ అండి, కంట్రోల్ KU అంటే అన్కామెంట్ అని అర్థం. రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం చూడండి. ఇక్కడ సో స్టెప్ 1 చూసారు కదా, స్టెప్ 2. సో స్టెప్ 1లో మనం ఇది బేసిక్ లెవెల్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూద్దాం చూడండి. ఇక్కడ నేను కంట్రోలర్ అనే దాన్ని వాడి నేను ఒక అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నానండి. అసలు కంట్రోలర్ అంటే ఏంటో మనం బేసిక్గా తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ ఏ కంట్రోలర్? సో కంట్రోలర్ అంటే నథింగ్ బట్ ఒక క్లాస్, అంతే, ఏమీ లేదండి. కంట్రోలర్ అనేది ఒక క్లాస్. మీకు ఒకసారి స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కంట్రోలర్ గురించి మాట్లాడుతున్నాను. కంట్రోలర్ అండ్ యాక్షన్స్.
వీటిని ఏమంటారు? యాక్షన్స్నే మనం మామూలుగా మనం ఊప్స్ చెప్పుకునేటప్పుడు చెప్పాం, వీటిని మెథడ్స్ అని కూడా అంటారు. ఓకే, కంట్రోల్ అని ఏమీ లేదు, అది ఒక నార్మల్ క్లాస్కి ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది. నార్మల్ క్లాస్కి కంట్రోల్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రాసాము అనుకోండి, మనం మామూలుగా అంతకుముందు రాసేవాళ్ళం కదా, క్లాస్ ఏ అని పెట్టాను అనుకోండి, ఇలా రాసాం, మనం అంతకుముందు క్లాస్ క్రియేట్ చేసాం. దీన్ని కంట్రోలర్ అంటారు. ఎప్పుడు దీన్ని కంట్రోలర్ అంటారంటే ఈ క్లాస్ని మీరు ఎక్స్టెండ్ చేయాలి. దేనికి? కంట్రోలర్ అనే క్లాస్ ఉంటుంది, ఆ కంట్రోలర్ అనే క్లాస్కి ఎక్స్టెండ్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు అది, అప్పుడు ఏ అనేది చూసారా, దీన్ని ఏ కంట్రోలర్ అని రాస్తారు. ఇంకొకటి వీళ్ళన్న కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే జస్ట్ ఏ అని పెట్టకూడదు, ఏతో పాటు కంట్రోలర్ అనే నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏ కంట్రోలర్, వీళ్ళ కన్వెన్షన్ ఎవరు? .NET కన్వెన్షన్ అనమాట. ఓకే, సో ఈ కంట్రోలర్ ఎక్స్టెండ్ తీసేస్తే ఇది అసలు కంట్రోలర్ అనరు, జస్ట్ ఇది ఒక క్లాస్ మాత్రమే. ఏ కంట్రోలర్ అనే క్లాస్ ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తారో అప్పుడు మాత్రమే దీన్ని ఏ కంట్రోలర్ అంటారు. ఏ కంట్రోలర్, ఇది ఏ కంట్రోలర్ అనేది క్లాస్ కాదు, అప్పుడు ఏ కంట్రోలర్ అనేది కంట్రోలర్ అంటారు. ఓకే, రైట్. సో ప్రస్తుతాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఒక కంట్రోల్ని తయారు చేయడం ఎట్లా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీకు బేసిక్గా అర్థమైంది ఏంటి? కంట్రోలర్ అనేది నార్మల్ క్లాసే, కానీ అది ఒక పేరెంట్ క్లాస్ ఏంటి? కంట్రోలర్ క్లాస్, దానికి ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది అని అర్థం చేసుకోండి. రైట్. మరి ఇప్పుడు నేను కంట్రోల్స్ ఎలా తయారు చేయాలి? ఏం లేదండి, పైన మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ అన్న మనం ఈ వెబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి యాడ్ కనిపిస్తుంది కదా, యాడ్ ఇది తీసేస్తానండి, మీకు అడ్డొస్తుంది, జూమ్ అనేది తీసేస్తాను. నెక్స్ట్ నుంచి మెనూస్ కొంచెం పెద్ద కావడానికి నేను ట్రై చేస్తానండి, చాలా చిన్నగా అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు ప్రాజెక్ట్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ మౌస్ కదులుతుంది చూడండి, దాని మీద రైట్ క్లిక్ కొట్టండి. కొడితే ఇక్కడ మీకు యాడ్ ఐటమ్ అని కనిపిస్తుంది. ఒక నిమిషం, యాడ్, ఈ యాడ్లో మీకు డైరెక్ట్గా యాడ్ న్యూ ఐటమ్ కనిపిస్తుంది చూసారా, యాడ్ న్యూ ఐటమ్, ఎగ్జిస్ట్ ఐటమ్, ఇట్లాంటివి మీకు చాలా వస్తాయి. నాకు ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలంటే ఫోల్డర్స్ కావాలండి. ఫస్ట్ ఫోల్డర్ని తయారు చేయాలి. ఒక కంట్రోల్ తయారు చేయాలంటే డైరెక్ట్ ఫైల్ తయారు చేయలేరు, ఫస్ట్ ఒక ఫోల్డర్ తయారు చేయాలి. సో ఆ ఫోల్డర్ పేరు ఏం పేరు అంటే కంట్రోలర్స్ అని పెట్టాలి. కంట్రోలర్స్ స్పెల్లింగ్ మారకూడదండి. ఓకే, కంట్రోలర్స్ అని పెట్టాలి. ఓకే, సో నేను కంట్రోల్స్ ఫోల్డర్ చేశాను, ఎందుకనంటే కంట్రోలర్ ఫైల్స్ని తయారు చేయడానికి దీని లోపల. దీని మీద రైట్ క్లిక్ కొట్టి చూడండి, యాడ్, ఇప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ వచ్చింది చూసారా. మీరు దీన్ని తయారు చేయాలంటే న్యూ ఐటెంకి వెళ్ళి కూడా తయారు చేయొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఇది ఫోల్డర్ పేరు కంట్రోలర్స్ కాబట్టి కంట్రోలర్ అని ఆటోమేటిక్ వచ్చింది. నేను క్లిక్ చేస్తున్నాను. సో అది అడుగుతుంది, బాబు నీకు ఎలాంటి కంట్రోలర్ కావాలి? మనం ఆల్రెడీ ఎంవీసీ టైప్ కాబట్టి ఇప్పుడు ఎంవీసీలో ఎంటీ అంటే ఖాళీగా దాంట్లో ఏమి లేకుండా కావాలా అంటే ఎస్, నాకు ఏమి లేకుండా కావాలి. నాకు మెథడ్స్ కావాలా, ఇటువంటి నాకు ఏమీ లేకుండా ఎంటీ కంట్రోలర్ కావాలన్నాను. యాడ్ అని కొట్టాను. యాడ్ అని కొడితే అది ఏమడుగుతుంది అంటే కంట్రోలర్ పేరు ఇవ్వు అని అడుగుతుంది. నువ్వు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ హోమ్ కంట్రోలర్ తీసుకుంటుంది, ఎందుకంటే ద ఫస్ట్ బేసిక్ కంట్రోల్ ఏంటంటే హోమ్ కంట్రోలర్. రైట్, హోమ్ కంట్రోలర్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు పేరు వస్తుంది. ఓకే, యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. రైట్, యాడ్ అని క్లిక్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు యాడ్ క్లిక్ చేశాను కదా. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మీకు ఇందాక అదే చెప్పాను, ఇది క్లాస్ పేరు. ఎప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఏదైతే క్లాస్, ఇక్కడ క్లాస్ పేరు కంట్రోలర్, ఈ కంట్రోల్కి ఎక్స్టెండ్ అవుతుందో అప్పుడు మాత్రమే దీన్ని హోమ్ కంట్రోల్ అనేది కంట్రోలర్ అంటారు. ఇప్పుడు ఇది తీసేస్తే దీన్ని హోమ్ కంట్రోల్ జస్ట్ క్లాసే, కంట్రోలర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొకటి కూడా గమనించండి, నేను ఇప్పుడు ఎప్పుడైతే తీసేసానో ఇక్కడ వ్యూ అనేది రెడ్ కలర్ వచ్చింది. ఎందువల్ల అంటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యూ అనే ఏదైతే ఈ మెథడ్ ఉంటుందో, మీరు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాను మీకు, పేరెంట్కి సంబంధించిన పేరెంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ మీరు ఇక్కడికి తెచ్చుకోవచ్చు చైల్డ్లోకి అని చెప్పాను. సేమ్ థింగ్. సో ఈ వ్యూ అనే ఏదైతే మెథడ్ ఉందో లేదా యాక్షన్ ఉందో అది మనం ఈ కంట్రోలర్ అనే క్లాస్లో ఉంటుంది. సార్ నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, కంట్రోల్ పట్టుకొని ఒకసారి దీన్ని క్లిక్ చేయండి.
చూడండి, దానికి సంబంధించిన మొత్తం వస్తాయి ఇక్కడ, ఏమేమి ఉన్నాయో మొత్తం వస్తాయి దానికి సంబంధించిన. అంటే ఈ కంట్రోలర్ క్లాస్లో మళ్ళీ ఇక్కడ చూడండి, కంట్రోలర్ క్లాస్ను కూడా వేరే క్లాస్కి ఎక్స్టెండ్ చేయబడింది. ఇంకోటి కంట్రోలర్ బేస్, ఇక్కడ మీకు వ్యూ కనపడతలేదు చూసారా, కింద వ్యూ కనపడతలేదు, అంటే అది వేరే క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయ్యి ఉంది అని అర్థం. సో మీరు అంత కన్ఫ్యూజన్ చేయొద్దు. కాబట్టి సరే, మనం బ్యాక్ వద్దాము. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఉంచండి. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇంకొకటి మీకు ఇది జస్ట్ మెథడ్స్ లాగానండి. సపోజ్ నాకు ఈ మెథడ్ పేరు నేను ఇప్పుడు టెంపరీగా నేను తీసేస్తున్నాను, దీన్ని వాడాలని ఏం లేదు, రూలు నా ఇష్టం వచ్చినట్టు. మీకు ఒక పబ్లిక్ నేను స్ట్రింగ్ అని అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇండెక్స్ అనే ఒక మెథడ్ రాసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఏముంటుంది, రిటర్న్ ఏ వాల్యూ, రిటర్న్ చేయమని ఉంటుంది. రిటర్న్ టెస్ట్. మనం ఏం రిటర్న్ చేయలే కదా, అది ఎందుకని ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రిటర్న్ చేశాను టెస్ట్ అని, లేదా ఇండెక్స్ మెథడ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ మెథడ్నే పేరుని వాళ్ళు ఇంకో పదం కూడా పెడతారు, మెథడ్నే వీళ్ళు యాక్షన్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మెథడ్ని యాక్షన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ నేను సేవ్ చేస్తున్నానండి. Ctrl+S కొట్టండి. ఇక్కడికి వెళ్తే నేను ఇక్కడ దాన్ని పిలవాలి. ఎలా పిలవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో పిలవాలంటే ఇక్కడ మనం వాడే పద్ధతి ఏంటంటే ప్యాటర్న్ మెథడ్ అని. ప్యాటర్న్లో ఫస్ట్ లెవెల్ ఉంటుందండి. ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుకునేది ఫస్ట్ లెవెల్. ప్యాటర్న్లో ఫస్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. స్టెప్ 1 ఏమో బేసిక్ లెవెల్ చూసారు. ఇప్పుడు స్టెప్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, స్టెప్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. సేమ్ ఎండ్ పాయింట్స్ డాట్, మామూలుగా మనం ఏం చేసాం, మ్యాప్ గెట్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ అంటే ఒక యూఆర్ఎల్ని ఈ కంటెంట్కి మ్యాప్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్, అంటే ఒక కంట్రోలర్ని రౌట్కి మ్యాప్ చేయాలి. ఓకే, మరి ఎలా చేయాలి చూద్దాం. చూడండి, ఎండ్ పాయింట్స్ డాట్ మ్యాప్ కంట్రోలర్ టు రౌట్, మ్యాప్ కంట్రోలర్ రౌట్. దీంట్లోకి వచ్చేసరికల్లా ఫస్ట్ది ఏంటంటే నేమ్ అనేది ఇవ్వాలి మీరు. నేమ్ కోలన్, వీటిని నేమ్డ్ పారామీటర్స్ అంటారు. మీకు పారామీటరైజ్ ఫంక్షన్స్ మెథడ్స్లో మీకు 2 రకాలు చెప్పాను. నాన్ పారామీటరైజ్ మెథడ్స్. ఇది పారామీటరైజ్ మెథడ్స్లో, బట్ వీటిని నేమ్డ్ పారామీటర్స్ అంటారు. ఎందుకు నేమ్డ్ పారామీటర్స్ అంటే మీరు నెక్స్ట్ లెవెల్లో చెప్తాను మీకు. సో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి, ఇలా పలానా అది పెట్టాలని ఏం లేదు. ఓకే, కామా పెట్టి మీరు కావాలంటే అదే లైన్ రాసుకోవచ్చు. నేను ఎక్కువ పడుతుంది కాబట్టి నేను నెక్స్ట్ లైన్ పెడుతున్నాను, మీకు కావాలంటే నెక్స్ట్ లైన్ రాసుకోవచ్చు. సో ఇదేంటంటే ప్యాటర్న్ మెథడ్ అండి. ఫస్ట్ లెవెల్ 1లో అంటే బేసిక్ లెవెల్ వర్షన్ మీకు ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ కూడా ఎంటర్ కొడతాను, కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి. సో ప్యాటర్న్ PATTERN కొట్టగానే ఒకటి వస్తుంది, మనకి చెప్పాను మీకు ఇంటెలిజెన్స్ అని. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలా రాస్తున్నాను చూడండి. ఇక్కడ controller/action అని రాశాను. ఓకే, controller/action. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి, మీకు ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందా లేదా అని. బిల్డ్ ఎర్రర్స్ ఉన్నాయి, దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని సరి చెయ్యి అని ఉంటుంది. సారీ, ఇక్కడ ఏంటి, డబుల్ కోట్స్ పెట్టాలి. ఓకే, వాళ్ళు డబుల్ కోట్స్ అలా అనుకున్నారండి, సింగిల్ కోట్స్. అదే మీరు కొన్ని లాంగ్వేజ్కి వెళ్తే డబుల్ కోట్స్ పెట్టినా సింగిల్ కోట్స్ పెట్టినా నడుస్తుంది.
ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ అయ్యేటప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చిందంట. ఏముంటుంది, అనేబుల్ టు ఫైండ్ రిక్వైర్డ్ సర్వీసెస్. ఇక్కడ కనిపిస్తుందా, అనేబుల్ టు ఫైండ్ రిక్వైర్డ్ సర్వీసెస్. మీరు కోరుకునే ఈ సర్వీస్ అనేది లేదు అని చెప్తుంది. ఎందువల్ల లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సర్వీసు అంటే, ఇప్పుడు నేను ఒకసారి స్టాప్ చేస్తున్నాను. అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ కంట్రోలర్స్ కానీ, అంటే కంట్రోలర్స్ రౌట్స్ అనే కాన్సెప్ట్ మీకు పని చేయాలి అని అంటే, ఇక్కడ మీరు ఒక సర్వీసెస్లో ఒక ప్యాకేజ్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది, ఒక మెథడ్ని మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ ఆబ్జెక్ట్ నుంచి డాట్ యాడ్ ఎంవిసి కనిపిస్తుందా. దీంట్లో 2 రకాలు ఉంటాయి, యాడ్ ఎంవిసి కోర్ అనే 2 రకాలు. మనం యాడ్ ఎంవిసియే వాడదాం ప్రస్తుతానికి. ఓకే, స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. సో అంటే ఇది యాడ్ చేస్తేనే మీకు ఈ కంట్రోలర్ అనేవి పనిచేస్తుంది అనమాట, లేకపోతే పని చేయదు. సో నేను ఇక్కడ యాడ్ చేశాను, కానీ ఇప్పుడు మనకు అవుట్పుట్ రాకూడదండి, ఎందుకో చూద్దాం. Originally thrown callback exception. ఇక్కడ చిన్న ఇష్యూ ఉందంట, ఒక్క నిమిషం. దీన్ని ఒక్కసారి ఆఫ్ చేస్తున్నాను, అక్కడ ఇష్యూ ఏంటో చూద్దాం. ఓకే, సారీ. ఇక్కడ మీరు కంట్రోలర్ ఉంది కదా, కంట్రోలర్కి సపరేట్గా, యాక్షన్కి సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బగ్స్ అనేవి రావాలి. మీరు బగ్స్ వస్తేనే, ఎన్ని బగ్స్ ఫిక్స్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది. బగ్స్, సార్ నాకు బగ్సే రాకూడదు అన్నారనుకోండి, మీరు డెవలపర్ కాలేరు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే అనుకున్నారో ఆ పేజ్ లేదు అని చెప్తుంది, కానీ ఇక్కడ తయారు చేశాను కదా, మరి రావాలి కదా, అలా పనిచేయదండి. ఇక్కడ మీరు కంట్రోలర్ యాక్షన్ ఉందిగా, దీంతో పిలవాలి. మన కంట్రోలర్ పేరు ఏంటి, హోమ్ కంట్రోలర్. కానీ మనం ఇక్కడ హోమ్ కంట్రోలర్ని పాడకూడదు, జస్ట్ హోమ్ పేరు హోమ్ అనే పెట్టి పిలవాలి. /యాక్షన్ పేరు మీరు ఇండెక్స్ అని వాడారు కదా, ఇండెక్స్ అని చెప్పి ఎంటర్ కొడతాను. ఇప్పుడు చూడండి, మనకు వస్తుంది యాక్షన్ ఇండెక్స్ మెథడ్ కనిపిస్తుందా. మనం రాసుకుందా అదే కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. హోమ్ కంట్రోలర్లో ఏదైనా ఇక్కడే కొన్ని పాయింట్స్ కూడా మీకు చెప్పాలి. ఏంటిదనంటే, ఇక్కడ నేను హోమ్ని హెచ్ని క్యాపిటల్ ఉంది కదా, నేను స్మాల్ హెచ్ పెడతాను, వర్క్ అవుతుందండి. ఇండెక్స్లో ఐ ప్లేస్లో తీసి నేను క్యాపిటల్ పెడతాను, వర్క్ అవుతుంది. అంటే మీరు యూఆర్ఎల్ అనేది ఏదైతే మీరు అక్కడ మెన్షన్ చేస్తున్నారో, మీరు ఇక్కడ పిలిచేటప్పుడు ఏమైతే మెన్షన్ చేస్తున్నారో అది కేస్ సెన్సిటివ్ కారణం. మీరు అప్పర్ కేస్ పెట్టినా లోవర్ కేస్ పెట్టినా, రెండు ఏది పెట్టినా కూడా వర్క్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మీరు ఒక కంట్రోలర్ మెథడ్ని మీరు కాల్ చేయవచ్చు. ఓకేనా. సో మీకు గుర్తుపెట్టుకోండి, మీరు కంట్రోలర్ని వాడాలి అనుకుంటే కంపల్సరీ మీకు ఇక్కడ చూడండి, స్టార్టప్ అనే క్లాస్ లోపల, కాన్ఫిగర్ సర్వీస్ లోపల సర్వీసెస్ డాట్, ఈ సర్వీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, డాట్ యాడ్ ఎంవిసి అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో దాంతో మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. క్లియర్. సరే, బాగానే ఉంది. ఓకే, ఇలా కాకుండా ఇంకొక షార్ట్కట్ మెథడ్ ఉందండి. సరే, దాని ముందు చెప్పే ముందు దీంట్లో ఒకటి డిఫాల్ట్ రౌట్ అని ఉంటుంది. సార్ నేను అలా కాదు, బై డిఫాల్ట్ అంటే మీరు మాన్యువల్గా పిలుస్తున్నారు కదా, బై డిఫాల్ట్ ఫస్ట్ అదే లోడ్ కావాలి. ఇప్పుడు కొన్ని సైట్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ సైట్ లోడ్ అవుతుంది కదా, అలా కావాలి అంటే దీనికి ఏంటంటే వాళ్ళు బై డిఫాల్ట్ ఈజీగా ఇక్కడ మన హోమ్ అని ఇవ్వచ్చండి. హోమ్ ఇక్కడ ఇచ్చేసేసి డిఫాల్ట్కి ఇస్తున్నాం మనం. ఓకే, ఒకసారి నేను ఆఫ్ చేస్తున్నాను. ఇంకో దీన్ని ఆఫ్ అన్న చేయొచ్చు, లేదంటే ఒకసారి సేవ్ చేసి నేను ఒకసారి రీస్టార్ట్, పక్కనే అక్కడ ఐకాన్ కనిపిస్తుందా, దాన్ని రీస్టార్ట్ అని కొట్టండి. ఓకే, రీస్టార్ట్ కొట్టినప్పుడు మీకు చూడండి, అది ఆటోమేటిక్గా అది లోడ్ అయిపోతుంది. చూడండి, ఇండెక్స్ మెథడ్. సో నేను అంతకుముందు ఏం చేసినా, మనం హోమ్ / ఇలా పిలిచాం కదా, హోమ్ / ఇండెక్స్ అని పిలిచాం. ఓకే,
మీ ఇప్పుడు అలా పిలిచినా వస్తుంది, బై డిఫాల్ట్ ఇది తీసుకున్నా వస్తుంది. ఓకేనా, మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, అయితే ఇక్కడ దీనికి ఒక షార్ట్ కట్ ఉంది, కానీ అది వాడబాకండి. ఏదో మీకు కాల్ కార్డ్ చెప్తున్నాను, అంతకుముందు వాడాము. ఓకే, షార్ట్ కట్ చూద్దాం. పైదానికి కొంచెం షార్ట్ కట్ లాగా. ఓకే, ఇంత రాయకుండా ఎలా రాయొచ్చో చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఓకే, పైదాన్ని కామెంట్ చేయాలంటే ఏంటండి, Ctrl+K+C. Ctrl+K+C కామెంట్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు నేను దీనికి షార్ట్ కట్ ఏంటి అని అంటే, మీకు డిఫాల్ట్ కూడా చెప్పాను కదా, ఈ రెండోది డిఫాల్ట్, థర్డ్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే, ఈ కంట్రోలర్ రౌట్ ఉంది కదా, మనకి బై డిఫాల్ట్ ఈ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిఫాల్ట్ అని ఇవ్వచ్చు. ప్లస్ ఈ ప్యాటర్న్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి ఇది వర్క్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. అంటే మనం ఇక్కడ నేము ప్యాటర్న్ మెన్షన్ చేసాం కదా, అవి ఇవ్వకుండానే కూడా ఇవ్వచ్చు. రైట్, అర్థమైందా మీ అందరికీ? రైట్, బాగానే ఉంది. కానీ ఇంకొక చిన్న ఒక పాయింట్ చెప్తానండి. ఇక్కడ ఏంటంటే, సో బై డిఫాల్ట్గా అంటే మీరు ఇలా మెన్షన్ చేయకుండా, అంటే ఫస్ట్ ఏది లోడ్ కావాలో మెన్షన్ చేయకుండానే నేను కామెంట్ చేస్తున్నాను దీన్ని. ఓకే, డిఫాల్ట్ రౌట్ని ఆటోమేటిక్గా .NET హోమ్ అనే కంట్రోల్ ఉంటుంది, దాంట్లో ఇండెక్స్ మెథడ్ లోడ్ చేయమని వాడే చెప్పేస్తున్నాడు అనమాట డైరెక్ట్. అంటే మీరు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాయకుండానే, ఓకే, రాయకుండానే వాడే చెప్పేస్తున్నాడు. ఓకే, దానికి ఎలా చెప్తున్నాడో చూద్దాం. చూడండి, ఎండ్ పాయింట్స్ డాట్ మ్యాప్ డిఫాల్ట్ కంట్రోలర్ రౌట్ కనిపిస్తున్న మ్యాప్ డిఫాల్ట్ కంట్రోలర్ రౌట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇది ఏం చేసుకుంటుందంటే, హోమ్ అనే కంట్రోల్ ఎక్కడుందో చెక్ చేసుకొని దాంట్లో ఇండెక్స్ మెథడ్ని బై డిఫాల్ట్ కాల్ చేస్తుంది. అంటే ఏదైతే మీరు ఇలా పెట్టారో బై డిఫాల్ట్ ఉంటుంది సార్, అదే పెట్టిన మనకి ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ గో టు డెఫినేషన్ అనండి. నేను ఇప్పుడు ఆ డెఫినేషన్కి వెళ్తాను, కనిపిస్తుంది కదా, మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డిఫాల్ట్ రౌట్ ఈజ్ హోమ్ కంట్రోలర్ /యాక్షన్ ఇండెక్స్. దీనికి ఐడి అని మీకు తర్వాత చెప్తాను. సో బై దేనికి వెళ్ళాలని చెప్తుందో అది బై డిఫాల్ట్ ఇక్కడ ఆ డిఫాల్ట్ మెథడ్ ఇంటర్నల్గా వాడు రాసుకొని ఉన్నాడు. ఓకే, నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను, ఒకసారి రన్ చేస్తున్నాను. చూడండి, స్టాప్ చేసి రన్ చేస్తున్నాను ఒకసారి. సో ఇప్పుడు నేను కంట్రోల్ రాలే కదా, కానీ ఆటోమేటిక్గా అది హోమ్ కంట్రోల్కి వెళ్ళి ఇండెక్స్ మెథడ్నే లోడ్ చేయాలి. సో ఇది ఎవరు ఇస్తున్నారంటే, బై డిఫాల్ట్ సార్ నేను స్టూడెంట్స్ కంట్రోల్ పెట్టాను, దాంట్లో మెథడ్ రాదండి. ఓన్లీ ఇది .NET ప్రొవైడ్ చేస్తే ఓన్లీ హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ మెథడ్ని మాత్రమే చెక్ చేసుకుని దాన్నే హోమ్ రౌట్గా ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, వీటన్నిటిని ఏమంటే కన్వెన్షనల్ రౌట్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఉన్న వాటిని జస్ట్ బేసిక్ జనరల్ లెవెల్ ఆఫ్ వీటన్నిటిని కూడా కన్వెన్షనల్ రౌట్స్. అందరు ఫస్ట్ స్టార్టింగ్ అందరు కూడా ఇదే ప్యాటర్న్ వాడేవాళ్ళు, అందువల్ల దీన్ని కన్వెన్షనల్ రౌట్స్ అంటారు. దీన్ని కామెంట్ చేస్తున్నాను, Ctrl+K+C. ఓకే, దీనికి ఇంకా ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం సెకండ్ లెవెల్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు సేమ్ ఇదే తీసుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్గా చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను దీన్ని అన్కామెంట్ చేస్తాను, Ctrl+K+U. రైట్, ఇక్కడ డిఫాల్ట్ అనే పెడుతున్నాను కంట్రోల్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, కామ పెట్టి ఎంటర్ కొట్టి నేను ఇక్కడ ఈ ప్యాటర్న్ ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే, ఇలా పిలవను, ఏమని పిలుస్తాను అని అంటే, నేను సపోజ్ టెస్ట్ అని పెట్టి పిలుస్తాను. టెస్ట్ అని పెట్టి పిలిచి ఎంటర్ కొట్టి డిఫాల్ట్స్, మరే నేను టెస్ట్ అనే పేరుని పిలవండి, బాగానే ఉంది. ఓకే, టెస్ట్ అని పెట్టి పిలిచావు, మరి పిలిచినప్పుడు ఏదో ఒక కంట్రోలర్ యొక్క మెథడ్ లేదా యాక్షన్ని పిలవాలి కదా. ఇక్కడ మనం అదేగా చేసింది. మీరు బై డిఫాల్ట్ దేని పిలిచినా హోమ్ అనే కంట్రోలర్కి వెళ్ళి
హోమ్ కంట్రోల్కి వెళ్ళి ఇండెక్స్ మెథడ్ని కాల్ చేయాలి. మరి ఇక్కడ టెస్ట్ని యూఆర్ని పిలుస్తున్నాము, పిలిచినప్పుడు ఏ కంట్రోల్ యొక్క మెథడ్ని హిట్ చేయాలి ఉండాలి కదా. సో దానికోసం మనం ఈ డిఫాల్ట్స్ అనేది వాడతాం. ఇక్కడ న్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దీని లోపల ఈ కంట్రోలర్ హోమ్ ఇది చూసారా, controller/action ఒకసారి జరుగుతున్నాను చూడండి. ఏదైతే ఇది ఉందో దీని లోపల పెడతాం అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. వీటిని కూడా మనం స్ట్రింగ్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. కట్ చేస్తున్నాను. వీటిని కట్ చేసి డబుల్ కోట్స్లో స్ట్రింగ్స్లో ఇవ్వాలి. సో మీకు డిఫాల్ట్కి కావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇవి. సార్ నాకు వద్దు, డిఫాల్ట్కి ఏం అవసరం లేదు, నేను పిలుచుకుంటాను అనుకుంటే ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే టెస్ట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హోమ్ అనే కంట్రోల్కి వెళ్ళాలి. ఓకే, ఇండెక్స్ మెథడ్ని పిలవాలి. ఓకే, ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ వేసి కొడుతున్నాను, ఒకసారి రన్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తారా రాదా చూద్దాం. రాదు. ఎందుకని అంటే మనం ఇక్కడ ఒక యూఆర్ఎల్ పెట్టాను, టెస్ట్ అని వాడాలి అని. ఓకే, /test అని పెడుతున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు చూసారా, అంటే మీరు అంతకుముందు ఏం చేశారు, controller/action పెట్టారు. కానీ దీనివల్ల ఏమొచ్చింది, మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అలా నాకు హోమ్ ఇండెక్స్ పనిచేయదా అంటే లేదండి, మీరు అది కూడా వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ home/index లోకల్ హోమ్. ఓకే, అది ప్యాటర్న్ ఎలో చేయట్లేదు. ఓకే, ఇది కుదరదులేండి. మనకి జనరల్ పై పద్ధతులు లెవెల్ 1లో కుదురుతుంది కానీ లెవెల్ 2లో కుదరదు. ఓకేనా. సో ఇదొక పద్ధతి. అంటే నేను హోమ్ అంటే నేను కంట్రోలర్ యాక్షన్ పిలవకుండా ఈ రెండింటి కలిపి నేను ఒక కామన్ పేరు పెట్టుకుంటాను. నేను అవసరమైతే దీన్ని హోమ్ అని పెట్టుకుంటాను. అట్లాగా నాకు ఎంటీ ఉండాలనుకోండి, మీకు ఎంటీ పెట్టుకోండి. నాకు ఇదే ఫస్ట్ రౌట్ రావాలనుకోండి, ఎంటీ పెట్టి ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. సార్ దీన్ని సేవ్ చేయాలి కదా. ఒకసారి రీలోడ్ చేస్తాను. సేవ్ చేశాం కదా, రీలోడ్ చేస్తున్నాను. చూడండి, నేను ఎంటీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ అదే కాబట్టి వచ్చేసింది. సో ఈ విధంగా కూడా మీరు మెన్షన్ చేయవచ్చు. ఓకేనా. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్యాటర్న్ అనేది ఇలా ఉంటే తీసుకుంటుంది. కానీ మీరు ప్యాటర్న్ ఇలా ఎంటీగా ఉంటే, మీకు ఇలా సార్ నాకు బుక్స్ కావాలి, స్టూడెంట్స్ కావాలి, మీకు ఏ ప్యాటర్న్ కావాలనుకుంటే ఇక్కడ ప్యాటర్న్ నథింగ్ బట్ యూఆర్ఎల్ మీకు ఎలా ఉండాలి అని మీరు ఇక్కడ మెన్షన్ చేయటమే. సో ఇది ఇక్కడ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే ఆ యూఆర్ఎల్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన కంట్రోలర్ ఎవరు, యాక్షన్ ఎవరు, అంటే యాక్షన్ అంటే నథింగ్ బట్ మెథడ్ నేమ్ ఏంటి చూసుకొని దాంట్లో ఉన్న కంటెంట్, దాంట్లో ఏం రాసాం మనం ఇక్కడ, ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ లోడ్ చేసి చూపించడమే దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేయండి.